హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్హెచ్ఎస్ నుంచి ఎంబీబీఎస్ కన్నర్కోట రౌండ్ 1 సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అది రీటైన్ అండ్ అప్గ్రేడేషన్ సంబంధించింది. చాలా ఇంపార్టెంట్. నిన్ననే వచ్చింది. నేను మీకు అప్డేట్ ఇవ్వడం లేట్ అవుతుంది. సో బికాస్ నాకు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, అందువల్ల లేట్ అయిపోయింది. సో ఈ పర్టికులర్ వీడియోలో రీటైన్ అంటే ఏంటి, ఎవరు పెట్టుకోవాలి, అప్గ్రేడేషన్ అంటే ఏంటి, ఎవరు పెట్టుకోవాలి, అప్గ్రేడేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, రీటైన్ ప్రాసెస్ని మనం ఆన్లైన్లోకి వెళ్ళి ఎలా పెట్టుకోవాలి, ఎవరికి యూస్ఫుల్ అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీలో ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్ జాయిన్ అవుతా అంటే 7893947228 అనే నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు ఫర్ మెంటర్షిప్ కోసం. లేదు అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ మనకు రీటైన్ ఆప్షన్ వచ్చింది. సో ఈ రీటైన్ ఆప్షన్ అనేది మనకు ఈ రోజు, ఓకేనా, ఈ రోజు మనకు స్టార్ట్ అయిపోయింది. 11 AM నుంచి 9th 3 PM వరకు మీరు రీటైన్ పెట్టుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సార్ ఈ రీటైన్ అంటే ఏంటి సార్, అప్గ్రేడేషన్ అంటే ఏంటి సార్ అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీటైన్ అనేది రౌండ్ 1లో సీట్ వచ్చి రిపోర్టెడ్ క్యాండిడేట్స్ కోసం, ఓకేనా, రౌండ్ 1లో సీట్ వచ్చి రిపోర్టెడ్ క్యాండిడేట్స్ కోసం. సేమ్ రీటైన్ ఆప్షన్ మళ్ళీ రౌండ్ 2 తర్వాత కూడా ఉంటుంది. ఓకే, రౌండ్ 2 తర్వాత ఉంటుంది. సో మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారు అనుకోండి, మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఇది ఎవరి కోసం సార్? కన్వీనర్ కోట రౌండ్ 1 రిపోర్టెడ్ క్యాండిడేట్స్ కోసం. ఓకేనా, రిపోర్టెడ్ క్యాండిడేట్స్ కోసం. సో కన్వీనర్ కోట రౌండ్ 1 రిపోర్టెడ్ క్యాండిడేట్స్ కోసం. ఇప్పుడు రౌండ్ 1 రిపోర్టెడ్ క్యాండిడేట్స్ రీటైన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి నా ఫస్ట్ ఆప్షన్ ఏఎంసీ, ఓకేనా, నా సెకండ్ ఆప్షన్ జిఎంసీ, సో నా థర్డ్ ఆప్షన్ ఆర్ఎంసీ, ఓకేనా, నా ఫోర్త్ ఆప్షన్ సిద్ధార్థ మెడికల్ ఎస్ఎంసి, ఓకేనా, అదేవిధంగా నా ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసరికి జిఎంసి ఒంగోలు. ఓకేనా, ఇవి నా ఆప్షన్స్ అండి. ఓకేనా, ఫస్ట్ రౌండ్లో నాకు ఎక్కడ సీట్ వచ్చింది? ఒంగోలులో సీట్ వచ్చింది. ఓకే, అనుకుందాం ఫస్ట్ రౌండ్లో నాకు ఒంగోలులో సీట్ వచ్చింది. నేను ఒంగోలులోనే రిపోర్ట్ చేసిన. ఓకేనా, ఒంగోలులోనే రిపోర్ట్ చేసిన. ఇప్పుడు దీనిపైన నాకు సిద్ధార్థ మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉన్నాయి. ఇవి మాత్రమే నీకు రౌండ్ 2కి ఎలిజిబుల్. ఇప్పుడు నాకు జిఎంసిఓ కింద ఉన్న ఏ కాలేజ్ కూడా నాకు పనిచేయదు. ఓకేనా, ఇప్పుడు రీటైన్ అంటే ఏంటంటే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 2లో నాకేం సంబంధం లేకుండా ఇవి అప్గ్రేడ్ అవుతున్నాయి అనుకుందాం. ఇప్పుడు నాకు జిఎంసిఓనే కావాలి. గుంటూరు మెడికల్ కాలేజ్ ఒంగోలులో నేను ఏదైతే రిపోర్ట్ చేశానో ఇంకా నాకు ఆ కాలేజ్ చాలు, నాకు ఇంకా వేరే కాలేజ్ వద్దనుకుంటే, సో ఈ కాలేజ్లో మనం ఇక్కడ ఆగిపోవచ్చు. ఈ ఆగిపోవడానికి పెట్టుకునే దాన్నే రీటైన్ ఆప్షన్ అంటారు. అంటే ఆ సీట్ని రీటైన్ చేయడం. వన్స్ మీరు రీటైన్ చేశారు అంటే మీకు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉన్నా, రంగరాయ వచ్చే ఛాన్స్ ఉన్నా, జిఎంసీ వచ్చే ఛాన్స్ ఉన్నా, ఎయిమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నా, ఇంకా మీకు సీట్ అనేది రాదు, అలాట్మెంట్ అవ్వదు. ఇక్కడ జిఎంసీఓతో ఆగిపోతుంది. వన్స్ మీరు రిటైన్ కమిట్మెంట్ ఇచ్చారు అంటే మీరు అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్ ఆ పర్టికులర్ జిఎంసీఓలోనే మీరు ఎంబీబీఎస్ అనేది చదవాల్సి ఉంటుంది. సో ఇది మనకు రీటైన్కి సంబంధించింది. అదేవిధంగా నాకు ఏఎంసీ వచ్చింది ఫస్ట్ ఆప్షన్, నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసింది. సార్ నాకేమైనా రీటైన్ ఉంటుందా అంటే, బై డిఫాల్ట్ ఈ సీట్ రీటైనడ్. మీ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే సీట్ అలాట్ అయిందో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా బై డిఫాల్ట్ రీటైన్డ్. ఓకేనా, సో ఇప్పుడు ఇంకొకటి మాట్లాడుకుందాం. ఇక్కడ నేను సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కాకుండా ఏం చేశానంటే జిఎంసీ శ్రీకాకుళం పెట్టినా. ఓకేనా, జిఎంసీ శ్రీకాకుళం పెట్టినా. కానీ నాకు రంగరాయ ఇష్టము, గుంటూరు మెడికల్ కాలేజ్ ఇష్టము, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇష్టము, కానీ నాకు జిఎంసీ శ్రీకాకుళం ఇష్టం లేదు పైన. సో అలాంటి టైంలో ఒంగోలు రీటైన్ చేసుకోవచ్చు. అంటే ఎవరైతే మిస్టేక్స్ చేస్తుంటారో, ఓకేనా, మిస్టేక్స్ సరిగా వెబ్ ఆప్షన్ పెట్టలేదో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆశ్రమ్ కాలేజ్ వచ్చిందండి. ఓకేనా, దీనిపైన నేను జిఎస్ఎల్ పెట్టుకున్నా. ఓకేనా, దీనిపైన నాకు ఎన్ఆర్ఐ మంగళగిరి ఉంది. ఇప్పుడు నాకు ఏంటంటే ఎన్ఆర్ఐ మంగళగిరిలో చదవాలని ఉంటుంది, నాకు ఆశ్రమంలో సీట్ వచ్చింది. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటి, జనరల్గా జిఎస్ఎల్ని కింద పెట్టాలి, కానీ మధ్యలో జిఎస్ఎల్ ఉంది. సో ఇప్పుడు నాకు జిఎస్ఎల్కి పోవడం ఇష్టం లేదు, కానీ జిఎస్ఎల్ అప్గ్రేడ్ అవుతుందేమో భయం అవుతుంది. కానీ నాకు ఎన్ఆర్ఐ మంగళగిరి కావాలి, ఒక ఎన్ఆర్ఐ మంగళగిరి కావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఇక నాకు జిఎస్ఎల్ పోవడం ఎందుకు, ఒకవేళ జిఎస్ఎల్ వస్తే మళ్ళీ నేను ఆశ్రమంకి రాలేను కాబట్టి సో నేను ఆశ్రమంలో ఉండిపోతానని రీటైన్ పెట్టుకున్నాను అనుకోండి. సో రిటర్న్ అయిపోతారు. ఒకవేళ మీకు ఎన్ఆర్ఐ ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా రాదనమాట. ఇక్కడ ఏంటంటే ఎన్ఆర్ఐ కోసం మనం రిస్క్ చేస్తే జిఎస్ఎల్ వచ్చింది అనుకోండి, ఆశ్రమ్ కాలేజ్ పోతుంది, అట్లా అనమాట. ఓకేనా, సో ఇది మనకు రీటైన్ అంటే మీరు ఉన్న సీట్, జాయిన్ అయిన సీట్ ఏదైతుందో దాన్ని పెట్టడానికి రీటైన్ అంటారు. సరే ఈ రీటైన్కి ఆన్లైన్లో ఎలా పెట్టాలి సార్ అంటే, సో మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన వెంటనే ఓటీపీ వస్తుంది. ఓకేనా, సో ఓటీపీ రాగానే మీకు అక్కడ సీట్ కనబడుతుంది, సీట్ అలాట్మెంట్ కేటగిరీ కనిపిస్తుంది, ఏ కాలేజీలో మీరు రిపోర్ట్ చేస్తారో కనిపిస్తుంది. కింద రీటైన్ ఆప్షన్ కంటిన్యూ అని కనిపిస్తుంది. ఓకేనా, ఓటీపీ ఎంటర్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసి
సో ఎస్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, దాని మీద ఎంటర్ చేయండి. డైరెక్ట్గా సీట్ అనేది రిటైన్ అవుతుంది. వన్స్ మీరు సీట్ రిటైన్ చేశారు అంటే ఇంకా మీకు నాకు మళ్ళీ అదే కాలేజ్ కావాలంటే కాదు. ఓకేనా, ఇది రీటైన్కి సంబంధించి. మరి అప్గ్రేడేషన్ ఏంటి సార్? అప్గ్రేడేషన్ ఏంటి సార్ అంటే ఇదే ప్రాసెస్ తీసుకుందాం. ఏఎంసి, ఓకేనా, జిఎంసి, ఓకేనా, థర్డ్ ఆర్ఎంసి, ఫోర్త్ ఎస్ఎంసి, ఫిఫ్త్ జిఎంసిఓ. ఓకేనా, ఇవే కాలేజ్. నాకు ఒంగోలు కాలేజ్ వచ్చింది, కానీ నేను పెట్టుకున్నప్పుడు ఏం పెట్టుకున్నా, నాకు సిద్ధార్థ మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ చదవాలని ఉంది. నాకు ఒంగోలు కాలేజ్ వచ్చింది, కానీ నాకు పైన ఉన్న కాలేజ్ అప్గ్రేడేషన్ కావాలి. సో కాబట్టి నేను రీటైన్ లాంటిది ఏం పెట్టొద్దు. నేను ఏం చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చోవాలి. ఓకేనా, నేను ఏం చేయకుండా ఖాళీగా ఇంట్లోనే కూర్చోవాలి. ఖాళీగా ఇంట్లో కూర్చుంటే ఆటోమేటిక్ అప్గ్రేడేషన్ ఉంటుంది. ఓకేనా, ఆటోమేటిక్ అప్గ్రేడేషన్ ఉంటుంది. ఆటోమేటిక్ అప్గ్రేడేషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ సీట్ ఉంది అనుకోండి, జిఎంసీఓ నుంచి పైకి సీట్ వస్తుంది. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ రంగరాయ ఉంది అనుకోండి, పైకి వస్తుంది. అంటే ఆటోమేటిక్ అప్గ్రేడేషన్. దీనికోసం మనం చేయాల్సింది ఏమీ లేదు. ఆన్లైన్లోకి వెళ్ళి కన్సెంట్ ఇవ్వాల్సిన పని లేదు, ఆన్లైన్లోకి వెళ్ళి మీ కాలేజీలో చెప్పాల్సిన పని లేదు, మీరు ఏం చేయాల్సిన పని లేదు. మీరు ఏం చేయొద్దు, ఖాళీగా ఇంట్లో కూర్చుంటే ఆటోమేటిక్ అప్గ్రేడేషన్ అవుతుంది అనమాట. ఎక్కడికి అవుతుంది? పైన వేకెన్సీలు ఉంటే ఆటోమేటిక్గా అప్గ్రేడేషన్ అవుతుంది. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ సెకండ్ రౌండ్లో వచ్చింది సార్. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా, నాకు సిద్ధార్థ మెడికల్ కాలేజ్, నాకు ఒంగోలు కాలేజ్ కావాలనుకున్నా. కాదు, వన్స్ అప్గ్రేడ్ అయిందంటే గుర్తుపెట్టుకోండి, మీకు కిందున్న కాలేజ్ ఓల్డ్ ఆప్షన్ కాలేజ్ అవుతుందో అది బై డిఫాల్ట్ పోయి పైన ఉన్న కాలేజ్ వెబ్ ఆప్షన్ వస్తుంది. పైన కాలేజ్లో సీట్ వస్తుంది. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ రాగానే పోయి జాయిన్ కావాలి. ఓకేనా, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి మళ్ళీ రంగరాయ మెడికల్ కాలేజ్ పోయి జాయిన్ కావాలి. ఇలా థర్డ్ రౌండ్ వరకు అప్గ్రేడేషన్ ఉంటుంది. సో అప్గ్రేడేషన్ కావాలి అనుకున్న ఏ క్యాండిడేట్ కూడా ఏం చేయొద్దు, రీటైన్ పెట్టకుండా ఖాళీగా ఇంట్లో కూర్చోవాలి. రీటైన్ ఎవరికి అంటే ఆ సీట్తో సాటిస్ఫై, మాకు ఇంకా అప్గ్రేడేషన్ వద్దనుకున్న క్యాండిడేట్ మాత్రమే రీటైన్ పెట్టుకోవాలి. ఓకే, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.